హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి లోడ్ స్టిచ్ అనమాట. అందుకు కావాల్సినటివి థ్రెడ్ అండి, నార్మల్ థ్రెడ్, మిషన్ థ్రెడ్, అలాగే జరదోసి, బీడ్స్, అలాగే వచ్చేసి మనకు ఆరెంజ్ నీడలు. మనకి చూసారు కదండి, మనం సైజ్ చేసుకుని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ తర్వాత షుగర్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ తీసేసుకుందాం మనము. ఇక్కడ వచ్చేసి నేను డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, ఇలా మనము డ్రా చేసుకుందాము. 1/2 ఇంచ్ వేసుకొని ఇక్కడ డ్రా చేసుకుందామండి. మనం స్టిచ్ అనేది ఇక్కడ చూసారు కదా, కింద సైడ్ ఎలా తీసుకోవాలనేసి మనం ఒక స్టిచ్ అనేది తీసేసుకుందాం. తర్వాత అలాగే ఒక లాగ్ స్టిచ్ అనేది వేసుకుందాము. వేసేసుకొని మనం క్రాస్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం క్రాస్గా అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు నెక్ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్కైనా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈ క్రాస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం క్రాస్ అనేది చేసుకోవచ్చు అండి. మనకు గ్రాండ్గా ఉంటుంది వర్క్. ఓకేనా, జర్దోసి వర్క్ అంటే మనకు గ్రాండ్గా ఉంటుంది. అలాగే మనము పైన వేసుకున్నాం కదా, మళ్ళీ కిందకి థ్రెడ్ అనేది తీసుకుందాము. ఓకేనా, ఇలా మనము లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసుకోవాలండి. లోడ్ స్టిచ్ అనమాట. ఓకేనా, సరే కదా, ఇలా షేమ్ అనేది ఇలా వేసుకోవాలి మనము. సరే కదండి, మనం ఫస్ట్ వేసుకొని స్టిచ్ చేసి మళ్ళీ ఒకటి లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మనం మళ్ళీ ఇక్కడ థ్రెడ్ అనేది కింద తీసుకునేసి అలాగే లాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ జర్దోసి అనేది చేసుకుందాము. మనము జర్దోసి స్ట్రైట్గా పట్టేసుకొని వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా మనకు ఇక్కడ పడుతుంది, లేదంటే మనకు స్ట్రక్ అవుతుంది మనకు నీడిల్కి. ఓకేనా, సరే కదా, ఇలా అనేది సేమ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలనేది స్క్రీన్ పై నేను ఇస్తాను, చూడండి. ఇక్కడ చూసారు కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఆల్ అని బెల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. చూసారు కదా, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, మీకు ఫస్టే చూసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ స్క్రీన్ పైన వేసాను కదండి, అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం మొత్తం అనేది ఫ్లాట్ లోడ్ అనేది ఇలా వేసుకోవాలండి. మనము లోడర్ స్టిచ్ అంటారు, ఫ్లాట్ లోడర్ స్టిచ్ అంటారు. ఓకేనా, ఫ్లాట్గా ఉంది కదా, మనం ఇలా స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదా క్రాస్గా వేసుకోవచ్చు, ఇంకా క్రాస్గా అనేది వేసుకోవచ్చు. ఓకేనా, చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి ఈ వర్క్, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మొత్తం అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మన జర్దోస్ అనేది 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇట్లా మనం వేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈక్వల్గా ఎలా కట్ చేయాలనేది ముందు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలో జర్దోస్ని అనేసి. ఓకేనా, ఫస్ట్ వీడియోలో నేను థ్రెడ్తో కానీ వేసాను కదండి, ఇలా ఫ్లాట్ లోడ్ స్టిచ్ అనేసి మనము బీడ్స్తో వేసుకోవచ్చు, ఇలాగే జర్దోస్తో కానీ వేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మనము ఇలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. ముందు వీడియోలో నేను థ్రెడ్తో వేసాను కదండి, సేమ్ అలాగే మనం ఇక్కడ వచ్చేసి జర్దోస్ అనేది ఎలా వేసుకోవాలనేది ఇలా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్కు డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మనము హ్యాండ్స్ దగ్గరైనా వేసుకోవచ్చు అండి. మనకు థ్రెడ్తో వేస్తున్నాం కదా, అలాగే అండి ప్యాడ్ లోడర్ స్టిచ్ అనేది వేసాం కదా, ఇలాగ లాంగ్ అండ్ షార్ట్ లాగా అనేది మనం ఇలా వేసుకున్నామంటే ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకునేసి వేసేసుకోవచ్చు, అప్పుడు ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా క్రాస్గా వేసామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఓకేనా, మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా స్టిచ్చెస్ వేసుకున్నామంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ చూసారు కదండి మనం లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఇలా మనం నార్మల్ థ్రెడ్తో వేసాం కదా, సేమ్ అలాగే లాంగ్ అండ్ షార్ట్ లాగా చేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లాక్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ జర్దోస్ అనేది వేసుకోవాలి. మన జర్దోస్ వచ్చేసి మనము స్ట్రైట్గా పెట్టేసుకొని వేసుకోవాలండి. మనకు థ్రెడ్ అలాగే నీడిల్ స్ట్రైట్గా ఉండేలా చూసేసుకొని వేసుకోవాలి. ఎలాగో క్రాస్గా పట్టుకున్నా మనం లేదా స్ట్రైట్గా పట్టుకున్నా కానీ కరెక్ట్గా అనేది ఉండాలి. మనము వంచి ఇలా వేసుకున్నామంటే అది కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ రాదు. ఇక్కడ మొత్తం అనేది వేసాను, చూసారు కదండి, ఇలా మొత్తం వేసుకుందాము. వేసుకున్న తర్వాత వచ్చేసి మనం అవుట్లైన్ అనేది బీడ్స్తో అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఓకేనా, షుగర్ బీడ్స్ అనేది అవుట్లైన్ అనేది వేసుకుందాము. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఎన్నాట్ అనేది వేసుకుంటున్నాను,
చూసారు కదండి, మీకు ఎన్నోటి ఎలా వేసుకోవాలనేది ముందు వీడియోలో చూసారంటే మీకు అర్థమవుతుంది. క్లాస్ 8లో అనేది ఎన్నోటి ఎలా వేసుకోవాలనేది కానీ అక్కడ ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనం మొత్తం అనేది ఎలా వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం బీడ్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా మనం థ్రెడ్ తీసేసుకున్న తర్వాత మనం బీడ్స్ అనేది నీడిల్కి అనేది తీసేసుకుందాము. ఓకేనా, ఇలా బీడ్స్ అనేది తీసుకున్న తర్వాత మనము 1 బీడ్తోనే స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే 2 బీడ్తోనే స్టిచ్ అనేది వేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూసారు కదా ఇలా మనం అనేది స్టిచ్ అనేది దగ్గర పెట్టేసుకునేసి వేసుకుందాం. ఇలా చూసారు కదా సేమ్ చూపించిన విధంగా చేసుకోండి. మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది, టైట్గా మనకు ఫిట్గా అనేది చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇలాగనేది మొత్తం అనేది ఎలా వేసుకోవాలనేది చూసేయండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వర్క్ అనేది ఎలా వేసుకోవాలనేసి. మనం మొత్తం ఇలా చూసారు కదా మనం 2 వేసుకున్నాం, దగ్గర కానించి వేసుకున్నామంటే మనకు గ్యాప్ లేకుండా మనకు ఒకే లెవెల్ అనేది కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది ఉంటుంది. మొత్తం వేస్తాను. చూసారు కదండి మొత్తం ఫినిషింగ్ అనేది ఇలాగుంది. మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా వర్క్ వేసేసుకున్నామంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా, ఫస్ట్ టైం కానీ చూస్తుంటే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలాగ వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలి, ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది మొత్తం ఉంది, ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి మగ్గం వర్క్ క్లాసెస్ అని. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.